నగరంలో చాలా ఏటీఎంల దగ్గర భద్రత లేకపోవడం రోజంతా వాటి వద్ద మాటు వేస్తున్న నేరగాళ్లకు అదునుగా మారింది. సాయం చేస్తారని అమాయకులను నమ్మించి నగదు కాజేస్తున్నారు. అయితే అక్కడ జరిగే మోసాలపై ఖాతాదారులకు అధికారులు అవగాహన కల్పించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. చాలా ఏటీఎంల దగ్గర సహాయం పేరుతో మాయ చేస్తున్నారు కొందరు నేరగాళ్లు. ఎస్ఆర్ నగర్ యూనియన్ బ్యాంక్ సమీపంలో ఉన్న ఏటీఎంలోకి ప్రవేశించిన అఘాంతకులు నగదు విడుదల చేసే స్లాట్కు టేపు వేసి తిరిగి సాయంత్రం వచ్చి అక్కడ చిక్కుకున్న నగదును దర్జాగా తీసుకుని పారిపోయారు. బ్యాంక్ సమీపంలోనే ఉన్న ఈ ఏటీఎం కేంద్రంలోనే ఇలా ఉంటే ఇక దూర ప్రాంతాల్లోని ఏటీఎంల పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇతరుల ముందు ఏటీఎంలో లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకుంటే కొందరు కేటుగాళ్లు నగదు కాజేస్తున్నారు. యంత్రాలు మొరాయించినా, కార్డులు ఇరుక్కుపోయినా టోల్ ఫ్రీ నెంబర్తో బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల అకౌంట్లోని నగదు సురక్షితంగా ఉంటుంది. అయితే ఇటు అధికారులు కూడా ఏటీఎంలను సరిగ్గా పట్టించుకోవడం లేదని, కొన్ని చోట్ల సెక్యూరిటీ గార్డులను కూడా కేటాయించలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని అత్యధికంగా ఐటీ శిక్షణా కేంద్రాలు, వసతి గృహాలు ఉన్న ఎస్ఆర్ నగర్, అమీర్పేటలో ఏటీఎంలలో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గతంలో ఎస్ఆర్ నగర్లోని కెనరా బ్యాంక్ ఏటీఎంలో దొంగలు నగదు అపహరించేందుకు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఇక చాలా చోట్ల ఏటీఎంలో సరైన భద్రత కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నగరంలో చాలా చోట్ల ఏటీఎంల దగ్గర సరైన భద్రత లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన నేరగాళ్లు అమాయకులను చూసి బురిడి కొట్టించి నగదు కాజేస్తున్నారు. అయితే చాలా చోట్ల కూడా ఏటీఎంల పరిస్థితి ఇంతే అధ్వానంగా ఉంది. అయితే అధికారులు ఇటు సరైన భద్రత కల్పించకపోవడం, మరోవైపు ఖాతాదారులకు కూడా అవగాహన కల్పించడం లేదు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ నరేష్తో ప్రియాంక, HM TV, హైదరాబాద్.